బొరు మీద ఉన్నా అందుకనే ఇట్లా ఈ జల్లెడితో వడపోస్తారా? వడపోస్తామండి. ఇదంతా ఏంటండి? ఇదంతా గలీజ్ అంటే ఆ మట్టిలో వస్తుందా? మట్టిలో వస్తుంది. అంటే ఇదంతా మీరు ఫిల్టర్ చేసి మట్టిని సాఫ్ట్ గా చేస్తేనే కుదురుతుందా? కుదురుతుంది. అదేనండి. పేరు విమల, ఎర్రజల్ల విమల. ఆయన పేరు శ్రీనివాస్. మేము చేసే కుమ్మరి పని. కానీ మేము గవర్నమెంట్ ద్వారాగా దీంట్లో మేము మాకేమి ఇవ్వలేదు. కానీ మేము కష్టపడుకుంటున్నాం. 50 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం మేము. దానివల్ల మాకేమి ఉపయోగం, మా కష్టమే మేము చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏమేమి తయారు చేస్తారమ్మా మీ వృత్తిలో? మంచినీళ్ళ కొండలు, మామూలుగా సాగు కుండలు కానీ, గరుగు ముంతలు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పెరుగు మూకుళ్ళు కానీ అలాంటివి చేస్తాము. కడముంతలు, మూకుళ్ళు, మొత్తం సంవత్సరం పువ్వుల కుండీలు అవి చేస్తాం. వానాకాలం అవన్నీ చేస్తాం. వేసవికాలం కొందరు చేస్తాం. ఇప్పుడు పేదవాళ్ళ ఇళ్లలో కూడా ఎటు చూసినా కూడా ఫ్రిడ్జులు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మరి కుమ్మరి కుండలకి ఏ రకంగా ప్రజల నుంచి ఆదరణ ఉందనుకుంటున్నారు? లేదండి, మేము ఏ పని చేసినా ఉంటే మేము కొనుక్కోకుండా ఎందుకుంటాం. కానీ ఇది ఈ పనే చేస్తాం. ఏదో మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, అలా పంపించుకుంటాం. వాళ్ళ కూరళ్ళు మంచి చెడ్డ సరిపోయింది ఇప్పుడు వరకు. ఇంక ఇప్పుడు ఏమన్నా చేస్తే ₹1 పాపాయి ఉంటే ఏదన్నా ఉపయోగపడద్దని మేము కష్టపడుకుంటున్నాం. చెప్పబాటు. అంటే ఇప్పుడు వృత్తిపరంగా మీకు కుమ్మరి వృత్తికి సంబంధించి ఏదైతే చక్రం కానీ, మట్టి మెటీరియల్ కానీ వీటన్నిటికీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అడిగామండి. అవి మాకేమి ఇవ్వలేదండి. మట్టి కూడా చెరువులోంచి తోలని రోజున కూడా మేము పర్మిషన్ అడిగాము ఎమ్మెల్యే గారిని. అడిగితే అయ్యేం మాకేం చేసింది ఏం లేదు. మేము ఇక వెళ్ళి అక్కడ మేము ఇది చేసుకుంటామండి కుమ్మరి పని, మేము వృత్తి అది మాది అని మేము ఆ చెరువు కాడికి వెళ్ళి మాట్లాడి మేము చూడుకుంటామే. కానీ మాకు ఉపయోగం ఏం చెప్పారండి? ఏం చెప్పలేదండి మనకి. చేద్దామన్నారు కానీ మనకేమి వెళ్ళి మాట్లాడి మనకు ఉపయోగం చేసిందేం లేదు.
ఇప్పుడు ఇక్కడ తయారు చేసేటువంటి కుండలు కానీ కుండీలు కానీ కుండీ లేకపోతే మీరు చెప్పినటువంటి ముంతలు కానీ మూకుళ్ళు కానీ ఇవన్నీ మీరు ఎక్కడ అమ్ముతుంటారండి? అమ్మమండి మేము ఎక్స్పోర్ట్కి వేసేస్తాం. ఎక్కడికండి? మేము వేసేది మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, లేకపోతే సత్తుపల్లి, లేకపోతే అది జగ్గిపేట. ఈ ఊళ్ళో అంటే దాదాపుగా చుట్టుపక్కల మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు పంపిస్తుంటారా? ఉంటాం మేము. ఆ. అదే మేము పర్వాలేదు. మరి మీకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా మీరు పడే కష్టానికి? పర్వాలేదులేండి, మరి అంతగా ఏం కాదు. పర్వాలేదు, ఉత్తివరకు కన్నా పర్వాలా, ఆ, మనకి గిట్టుబాటుగానే ఉంటది. ఆ. మనకి తింటాకి వంటాకి కట్టుకోటాకి అలాంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. చెప్పబాటం ఏముంది అది. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాక మీకు ఆదరణ తగ్గిందా పూర్వం కంటే? మరి ఎట్లా ఉంది? ఏముందండి, ఫ్రిడ్జ్లో ఇంతవరకు వాడారు కానీ ఇప్పుడు కొంటున్నారండి, కొండలు బాగానే కొంటున్నారా? కొంటున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి ఆదరణ లేదు. లేదు మనకి. ఆ. అంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక సహాయం కోరుకుంటే ఏ రకమైన సహాయం కావాలి మీకు? ఏ రకమైందంటే అది చెప్పే కదండి, మనకి కవర్ మట్టా? మట్టి కదండి, సారీ ఒకటే అయితే బాగుండేది. ఏదన్నా అదే చక్రమా? చక్రం ఆ. అది మోటార్ చేస్తున్నాయి కదా, అవును. ఆ మోటార్ ఒకటి ఆధునిక పద్ధతుల్లో మోటార్తో ఉన్న చక్రం కనుక ఇస్తే మీకు శ్రమ తగ్గుతుంది అంటారు. అంతే దాంతోపాటు మట్టి కూడా మీకు సౌకర్యవంతంగా అందాలి. అందాలి. ఆ. ఇప్పుడు చెరువుల్లో కూడా తోలనివ్వట్లేదండి, ఇప్పుడు ఇటుకలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి నూజివీడు పట్టణానికి సంబంధించి సుమారు ఈ కుమ్మరి వృత్తిలో ఎంతమంది ఉంటారండి? ఇట్లా ఇట్లా చేస్తూ ఎన్ని కుటుంబాలు? అసలు పూర్వం ఎంతమంది ఉండేవాళ్ళు అండి? 50 మంది పైన ఉండేవాళ్ళు. ఇప్పుడండి? ఇప్పుడు ఒక 10 మంది అయిపోయింది. ఒక 12 మంది 13 ఉన్నారు. అంతేనండి, ఎవరు ఇప్పుడు పెద్దగా ఏం చేయట్లేదు, అందరూ